డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని గ్యారంటీ ఏమిటి? చంద్రబాబు నాయుడికి ఈ గడ్డు ప్రశ్న పదే పదే ఎదురవుతా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో ఎన్ని వందల సార్లు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడిని ఇదే ప్రశ్న ఎంతమంది అడుగుంటారు? ఏదైనా ఒక కంపెనీ పెట్టడానికి మా ప్రాంతానికి రండి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి అని చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగినా కానీ ఆ ఇండస్ట్రియలిస్టులు మొత్తం దగ్గర నుంచి జగన్ మళ్ళీ వస్తే మాకు ఇబ్బందులే కదా అనే ఒక ప్రశ్న ఎదురవుతానే ఉంది. అమరావతిలో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఈ నిధులు కావచ్చు, మరి ఇతరత్ర వీటిల్లో ఏర్పాటు చేసుకున్న 30,000 కోట్ల రూపాయల నిధులతోటి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసం కాంట్రాక్టర్లను పిలుస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే ప్రశ్న పదే ఎదురవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా బిల్లులు ఇవ్వకుండా ఆపేస్తాడు, మా మీద ఏదో కేసులు పెడతాడు. ఇక చేయటానికి ఏముంది? ఇంకా ఆ విషయం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు, మేము వచ్చి ఇక్కడ పని చేయబోతున్నాం, మేము ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టబోతున్నాం, మీరు మా మీద ఏ బిల్లులు ఎగ్గొట్టకుండా ఉండే పని కానీ లేకపోతే మమ్మల్ని వేధించే పని కానీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆయనతోటి కాంట్రాక్ట్ రాసుకోవాల్సిందే తప్ప ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతాడు? అసలు ఏదైనా ఒక విషయం రాజకీయ నాయకుడి చేతిలో కానీ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ పార్టీల చేతుల్లో కానీ ఉంటుందా? వాళ్ళు రాకుండా ఆపటం అనే విషయం కానీ వీళ్ళు రాకుండా ఆపటం అనే దాంట్లో కానీ ఏదైనా ఉందా? 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదని, ప్రజల్ని బాగా వేధించి వేసార్చి వాళ్ళ కష్టాల పాలు చేశాడని జగన్మోహన్ రెడ్డికి అధికారం అంటగట్టారా? అలాంటిది ఏమీ లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ కావచ్చు, అన్నీ పెంచిస్తాననే వాగ్దానాలు ఏవైతే చేశాడో వాటన్నిటి మీద నమ్మకం కావచ్చు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే జగన్మోహన్ రెడ్డి కూడా మొత్తం అంతా తీసుకొచ్చి ప్రజలకు దోచిపెట్టేస్తాడు చూడండి అని ఒక అపవాదు. మరి ఆయన ఏం దోచిపెట్టాడో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా దోచిపెట్టేస్తాడు, మొత్తం ప్రజలకి ఇచ్చేస్తాడు, ఖాళీ ఖజానా ఉన్నా కూడా అప్పులు తీసుకొచ్చైనా సరే జనాన్ని ఎత్తున కొమ్మరిస్తాడు అనే ఒక భావన ఉండటం మూలాన ఆ రోజున గెలిచాడేమో కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా తిరిగి ప్రజలు పట్టం కడతారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని పదే చంద్రబాబు నాయుడే ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? ఈ కంపెనీల వాళ్ళకి కానీ, ఈ ఇండస్ట్రియలిస్టులకు కానీ, లేకపోతే ఈ కాంట్రాక్టర్లకు కానీ. కాంట్రాక్టర్లకు బిల్లు ఎగ్గొట్టాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక పని, అది ఆయన చేసిన దాన్ని ఆయన్నే అడగాలి. పోనీ ఇప్పుడు మరొక సూచన కూడా కనిపిస్తూ ఉంది ఈ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో అంటే 2029 ఎన్నికలు వచ్చే లోపు పూర్తయిపోయే పనులు మాత్రమే చేస్తాము అని అంటే ప్రతి పని ఈ 4 సంవత్సరాల్లోనూ పూర్తయిపోయే విధంగా ఎలా ఉంటుంది? ఉదాహరణకు పోలవరమే తీసుకుందాం. ఆ పోలవరం ఎప్పటి నుంచి నలుగుతూ ఉంది, ఎప్పటి వరకు వస్తూ ఉంది, పైనుంచి నిధులు ఏమి వస్తూ ఉన్నాయి, మనం యూటిలిటీ సర్టిఫికెట్లు పెట్టిన తర్వాత ఏ కొర్రీలు పెట్టి పైన మోడీ ప్రభుత్వం ఆ రోజుల్లో బిల్లులు ఆపేయటం జరిగింది. ఇదంతా కూడా మరి ఈ పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే ఈ కాంట్రాక్టర్లకు కానీ కళ్ళకు కనిపించటం లేదా? అసలు జగనే మళ్ళీ వస్తాడా అని ఎందుకు ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది అనంటే అతన్ని చూసి భయపడుతున్నారు అనే దానికంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ వీళ్ళని ఏమి ఇబ్బందులు పెడతాడు అంటే వీళ్ళకు ఉన్న ఇబ్బందుల్లో ఒకటే, ఈ కాంట్రాక్టుల్లో కానీ ఈ పరిశ్రమల్లో కానీ ఆయనకు ముట్టవలసింది ఆయనకు ముట్టాలి. ఎందుకు ముట్టాలి? మేము న్యాయంగా నీతిగా చేస్తున్నాము ఇక్కడ ఈ పనులన్నిటినీ అని వీళ్ళు అనుకుంటూ ఉంటే మరి ఆయనకి ఇచ్చే పని లేదు అనే దాని మీద ఒకంత ఆలోచించే అవకాశం ఉంది.
జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడో చోట ఏదో బొక్క పెడతాడు. కాకపోతే కేవీ రావు వ్యవహారం చూసిన తర్వాత, కాకినాడ పోర్టు వ్యవహారం చూసిన తర్వాత ఏమీ లేకపోయినా కూడా సంతానం అండ్ ఎల్ఎల్పి కంపెనీ లాంటి కొన్నిటిని తీసుకొచ్చి నువ్వు 950 కోట్ల రూపాయలు అప్పున్నావు, వీటిని కనుక అర్జెంటుగా కట్టకపోతే నువ్వు జైలుకు పోతావు, నీ పిల్లలు జైలుకు పోతారు, నీ ఆవిడ జైలుకు పోతుందని బెదిరించి రాపిచ్చారు అని అంటే దాని వెనకున్న కథ మరొకటి ఉంది. ప్రతి పోర్టు ఇలాగనే ఎందుకు అవ్వలేదు? ఒక కాకినాడ పోర్టు కేవీ రావుదే ఎందుకు అయ్యింది? మిగతా పోర్టులన్నీ అదానీకి కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ కేవీ రావు దగ్గర ఉన్న ఈ కాకినాడ పోర్టు కానీ సెషన్ కానీ తాను ఎందుకు తీసుకోవాలనుకున్నాడు అని అంటే దాని వెనకున్న కథలు మరే కొన్ని ఉంటాయి. ఎందుకంటే కేవీ రావే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పోర్టుకి బినామీగా వచ్చాడు, ఇదంతా వాళ్ళదే అనే ఒక సమాచారం కూడా ఇప్పుడు బాగా హల్చల్ చేస్తూ ఉంది. మిగతా వాటన్నిటి మీద పడనివాడు అంటే ఇప్పుడు కియా కార్ల పరిశ్రమని గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు బెదిరించి వేళ్లు చూపించినప్పటికీ కూడా కియా పరిశ్రమ ఇక్కడ నడుస్తూనే ఉంది. మరి వాళ్ళనేం వేధించాడు జగన్మోహన్ రెడ్డి? వేధించిందల్లా మళ్ళీ అది వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీలో ఉన్న గల్లా జయదేవ్ వాళ్ళ బ్యాటరీల కంపెనీని, ఈ అమర్ రాజా బ్యాటరీని ఇక్కడి నుంచి తరివేసే ప్రయత్నం చేశాడు. కోర్స్ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి రాని కంపెనీలు చాలా ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళల్లో కానీ వీటిలో కానీ అంతకుముందు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు ఒకటి అరా ఉంటారు, ఖచ్చితంగా కాదనేది ఏమి లేదు. కాకపోతే దీనికి ఎంతటికి చంద్రబాబు నాయుడికి ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్పగలుగుతాడు అని అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాగున్నాయి. యాక్చువల్గా లోకేష్ ఏ రెడ్ బుక్ పేరైతే చెబుతా ఉన్నాడో ఆ రెడ్ బుక్ని ఓపెన్ చేయటం లేదు అని టీడీపీ కార్యకర్తల్లోనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వీళ్ళందరినీ మనం వాళ్ళందరినీ సమూలంగా మట్టు పెట్టేద్దాం అనే విషయంలో కానీ, లేకపోతే మిగతా వాళ్ళని నిలువరింపు చేయడానికి ఎన్నెన్ని ఉన్నాయో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళను కూడా జైలు పాలు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఒత్తాసు పలకకుండా ఉంటారనే విషయంలో కానీ ఏదో ఒకటి ఒక భరోసా అనేదాన్ని ఇక్కడ కల్పించాల్సిన అవసరం టీడీపీ పార్టీకి ఏర్పడింది. ఎన్ని కేసులు పెట్టినా సరే ఆ భరోసా మరి ఈ ఇండస్ట్రియలిస్ట్కి కానీ ఈ పారిశ్రామికవేత్తలకు కాంట్రాక్టర్లకు వస్తుందా అని అంటే అప్పటికి చెప్పేది లేదు. మీరు కూడా కక్ష సాధింపే చేస్తూ ఉన్నారు కదా. ఎంత చిక్కు ప్రశ్న చంద్రబాబు నాయుడికి ఎదురవటం అనేది మహా దురదృష్టకరం. 164 సీట్లతోటి ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా 151 సీట్లతోటి అధికారంలో ఉన్నాడు. ఆయనకు కూడా 40% ఓట్లు వచ్చాయి కదండి అని అధికారుల్లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ సరి చేసేసుకుని కంటి భయం పెడితేను ఇదిగో చంద్రబాబు నాయుడిని చూస్తే ఇదిగో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుండి అందరూ ఆయన తరపుకి మారిపోలేదు. ఎందుకు? ఆయన చూసి భయం కావచ్చు, ఆయన ఇచ్చే మరి వీటికి కావచ్చు, దేనికైనా సరే అధికారులు ఉన్న ఫలానా మారిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు వైపు రావటానికి అధికారులు ఎందుకు అంత ఉత్సాహం చూపించట్లేదంటే కేవలం భయం లేకపోవటమే. కార్యకర్తలు ఆశిస్తున్న దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలువరింపు చేయడానికి ఏ రకమైన పరిస్థితులన్నింటినీ తీసుకొని రావాలి, వాటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారో, మరొక వైపు అధికారుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వత్తాసుదారులను కూడా నిలువరింపు చేయడానికి ఏం జరుగుతుందో గట్టిగా ఒకసారి ఈ 6 నెలల్లో కనుక చూపించుంటే ఈ ప్రశ్న అసలు ఉత్పన్నం అయ్యేదే కాదు. కానీ ప్రశ్న ఇక్కడికే వస్తుంది, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రాడని మీరేం గ్యారంటీ ఇస్తారు అని అంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు? ఇదే ఈరోజు కుండబద్దలు.